యేసు ప్రభువారు ఆయన సిలువ మీద వేలాడుతూ ఆయన ఎటువంటి శ్రమలు అనుభవిస్తున్నాడో నేను మీకు వివరిస్తాను. మొట్టమొదటిగా యేసు ప్రభువారిని కొట్టిన కొరడాను వివరించినట్లయితే, ఒక కొరడాకి 7 తాళ్ళు ఉంటాయి. ఎన్ని తాళ్ళు? 7 తాళ్ళు. ఒక్కొక్క తాడుకి 12 కొంకులు ఉంటాయి. ఎన్ని కొంకులు? 12 కొంకులు. వన్స్ నేను ఆ కొరడాతో కొడితే అప్రాక్సిమేట్లీ అక్షరాల 86 గాయాలు అవుతాయి. ఎన్ని గాయాలు? 86 గాయాలు. యేసు ప్రభు వారిని ఎన్ని కొట్టారు? 39. 39 ఇంటూ 86 అంటే దగ్గర దగ్గర 3000 చిలుకు అన్ని గాయాలు. ఒకే మానవుడికి అరగంట వ్యవధిలో అన్ని గాయాలైతే ఎవరన్నా సహించగలరా? ఒక చిన్న యాక్సిడెంట్ అయితే కొంచెం గాయం కొట్టుకుపోతే ప్రాణం అంతలా విలవిలాడిపోతుంది. కానీ యేసు ప్రభు వారిని కొట్టిన చోటే అప్రాక్సిమేట్లీ అబౌవ్ 3000 3000 పైన గాయాలైనవి. అదొక్కటే సరిపోయిందా? పిడుగుద్దులు గుద్దారు, ఆయన మీద ఉమ్ము వేశారు, తర్వాత ముళ్ళ కిరీటం పెట్టారు, అపహాస్యం చేశారు. యేసు ప్రభు వారు సిలువ మీద వేలాడుతూ ఆయన స్థితి ఎలా ఉందంటే, మొట్టమొదటిగా సిలువ మీద వేసే వ్యక్తిని ఏ విధంగా చూస్తారంటే శాపగ్రస్తుడు. ఎవరు? శాపగ్రస్తుడు. ఇశ్రాయేలీలందరూ ఆ వ్యక్తిని ఎలా చూస్తారంటే, ఇతడు ఒక నీచుడు, ఒక శాపం మోసే ఒక వ్యక్తి, ఒక పాపి, ఈ విధంగా చూస్తారు. రెండవదిగా యేసు ప్రభు వారి దేహం మీద సరైన వస్త్రాలు లేవు. ఆయన దిగంబరిగా వేలాడుతున్నాడు. మొట్టమొదటిగా శాపం, అవమానం, ఓ పక్కన బాధ, ఇవన్నీ ఆయన అక్కడ సిలువ మీద భరిస్తూ మొట్టమొదటిగా ఆయన అన్న మాట ఏంటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. మనం ప్రతి క్రైస్తవుడికి ఆనందంగా ఉంటే దేవుణ్ణి స్తుతిస్తాం. నాకు అద్భుత కార్యం జరిగిందని అందరిని పిలిచి సాక్ష్యం చెప్పుకుంటాం, అందరిని పిలిచి స్వార్థ కొడుకులు పెట్టుకుంటాం. కానీ ఎవరికన్నా చిన్న బాధ కానీ చిన్న శ్రమ వస్తే, దేవుడేం చేశాడు, నాకు దేవుడేమైపోయాడు, దేవుడు అసలు నన్ను చూస్తున్నాడా, అసలు పట్టించుకుంటున్నాడా, ఇలాంటి మాటలు మాట్లాడతాం. యేసు ప్రభు వారు మనలాగే ఆయన కూడా శరీరధారి అయి ఆయన అన్ని శ్రమలు సిలువ మీద 3 మేకుల మీద వేలాడుతూ ఆయన మొట్టమొదటిగా ఒక మాట అన్నారు, తండ్రి. ఏంటది? తండ్రి. క్షమాపణ దగ్గర ఆగిపోయిన మనం వీటిని గమనించినట్లయితే, ఆయన అన్ని శ్రమలు అనుభవిస్తూ తండ్రితో తనకున్న సంబంధాన్ని మర్చిపోలేదు. ఏం మర్చిపోలేదు? తండ్రితో ఉన్న సంబంధాన్ని మర్చిపోలేదు. ఈ రోజున చిన్న శ్రమ వస్తే దేవుణ్ణి మనం దూరం పెట్టేస్తాం, దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. ఇక్కడ యేసు ప్రభు మొట్టమొదటిగా మనకు ఒక పాయింట్ చెప్తున్నారు, ఒక లక్షణం చెప్తున్నారు. అదేంటంటే, నువ్వు ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి అక్కరలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా, అది నీ ప్రాణం పోయే పరిస్థితిలోనైనా తండ్రితో సంబంధాన్ని విడిచిపెట్టకూడదు. ఏం చేయకూడదు? తండ్రితో సంబంధాన్ని విడిచిపెట్టకూడదు. మొట్టమొదటిగా యేసు ప్రభు మనకి మొదటి మాటలో నేర్పించేది తండ్రితో సంబంధాన్ని విడిచిపెట్టకూడదు. అండ్ రెండవదిగా ఆయన చేసేది ఏంటంటే విజ్ఞాపన. ఏంటది? విజ్ఞాపన. అందరి కోసం చేసేదాన్ని ప్రార్థన అంటారు. పర్టికులర్గా ఒక పర్సనే అందరూ కలిసి చేసేదాన్ని ప్రార్థన అంటారు, ఒక వ్యక్తి చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. యేసు ప్రభు వారు ఆయన అన్ని శ్రమలు అనుభవిస్తూ ఆఖరికి ఆయన కొట్టిన వారు, ఆయన్ని తిట్టిన వారు, ఆయనని అలాగ హింసించిన వారు, ఆయనని బంధించిన వారు, ఆయనని అలా న్యాయ విమర్శలో ఈడ్చుకెళ్ళిన వారు అందరూ ఆయన ముందే ఉన్నారు. వాళ్ళందరి కొరకు ఏం చేస్తున్నారంటే విజ్ఞాపన చేస్తున్నారు. ఈ రోజున మన తోటి వాళ్ళు మనతో మంచిగా ఉంటేనే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. ఈ రోజున మన తోటి వాళ్ళు మనతో సహవాసంగా ఉంటేనే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. ఈరోజు మన తోటి వారు మనతో కలిసి ఉంటేనే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. కానీ యేసు ప్రభు వారు ఒకటి మనకు నేర్పిస్తున్నారు, అవతల వాడు నీ శత్రువే అయి ఉండొచ్చు, నీ మిత్రువే ఉండవచ్చు, నువ్వు అసలు తెలియని వ్యక్తి అయి ఉండొచ్చు, ఆయన గురించి నువ్వేం చేయాలి? విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. సో ఫస్ట్గా మనం దేవునితో సంబంధాన్ని విడిచిపెట్టకూడదు. అండ్ రెండవదిగా ఇతరుల గురించి మనం విజ్ఞాపన చేసే వ్యక్తి కింద ఉండాలి. సో అటువంటి జీవితం మనమందరం పొందుదుముగాక.